నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా వినయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ. అగ్ని ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తానని వెల్లడి. అద్దంకి మండల జార్లపాలెం ప్రాంతం శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. అద్దంకి మున్సిపాలిటీలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు పరిశీలించిన కమిషనర్ రవీంద్ర. బాపట్ల జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా వినయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వహించిన మాధవ నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాకి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన డిఎస్ఓగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో విపత్తు, అగ్ని ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో రోజువారీ సేకరించిన చెత్తకు సంబంధించి అద్దంకి కొండ వద్ద గల డంపింగ్ యార్డ్ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర శుక్రవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న చెత్త నుంచి ఎరువు తయారీ పనులను పరిశీలించారు. అక్టోబర్ నాటికి డంపింగ్ యార్డ్ స్థలాన్ని శుభ్రపరిచి ఆ ప్రాంతంలో 1000 మొక్కలను నాటుతామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం రోజువారీ చెత్తను పవర్ ప్లాంట్ పంపిస్తున్నట్లు చెప్పారు. అద్దంకి మండలం జార్లపాలెం ప్రాంత శివారులో చెట్టుకు వేలాడుతూ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు అద్దంకి సిఐ సుబ్బరాజు శుక్రవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించినట్లు వివరించారు. మృతుడి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. 10 రోజుల కిందట మృతి చెందినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తుందన్నారు. హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. అద్దంకి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ముమ్మరంగా పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కాకానిపాలెంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించి బ్లీచింగ్ చల్లిస్తున్నామన్నారు. పట్టణ ప్రజలు పారిశుద్ధ కార్యక్రమాలకు సహకరించాలన్నారు. అద్దంకిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం విశేష పూజలు చేశారు. ఆలయ పూజారి స్వర్ణ సుబ్బారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలమాలతో అలంకరించి కుంకుమ పూజలు, చక్ర స్నానాలు జరిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కాయా కర్పూరం సమర్పించారు. పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల కార్యదర్శులతో డిజిటల్ డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు సమావేశమయ్యారు. ఆయన స్వర్ణ పంచాయతీ హౌస్ ట్యాక్స్, ఆధార్ సీడింగ్ వంటి అంశాలపై చర్చించారు. అలాగే గ్రామాల్లో శానిటైజేషన్ ప్రక్రియ చురుగ్గా నిర్వహించాలన్నారు. ఎవరు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు నివేదిస్తామన్నారు. అద్దంకి మండలం సింగరకొండ వద్ద భవనాసి చెరువు నిండా తూటికాడ అలుముకుంది. ఈ చెరువు కింద అద్దంకి గోపాలపురం, చక్రయ్యపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 1000 ఎకరాలు వరి పంట సాగవుతుంది. చెరువులో ఉన్న తూటికాడ వల్ల కాలువలకు నీటి సరఫరా తగ్గే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువులో దట్టంగా అలుముకున్న తూటికాడను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 3 సంవత్సరాలు పైబడిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కొరిసపాడు అంగన్వాడీ ప్రాజెక్ట్ సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. గురువారం అద్దంకిలో ఆమె మాట్లాడారు. ఈ నెల 9 నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించేందుకు ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం వలన పిల్లలు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉంటారన్నారు.
నమస్కారం అండి. ఐస్టేట్ కొలిసిపాడు సుడీపోని మాట్లాడుతున్నాను. ఈ అంగన్వాడీ పిలుస్తోందనే కార్యక్రమం 9వ తేదీ నుంచి ప్రతి చోట ఇంటికి వెళ్ళి మనకు 3 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ కూడా అంగన్వాడీలో చేర్చుకోవడం రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత ఈరోజు 12వ తేదీ ముఖ్యంగా ఈ సామూహిక అక్షరాభ్యాసాలు ప్రతి చోట ప్రతి 202 అంగన్వాడీ సెంటర్లో పొంగులూరు, ముప్పవరం, తర్వాత కొలిసిపాడు, అద్దంకి, కలవకూరు ప్రతి చోట జరుగుతుందండి. ఈ కార్యక్రమాలు ప్రతి చోట హాజరై తల్లులు అక్షరాభ్యాసాలు చేయించుకుంటున్నారు. తండ్రులు హాజరై ప్రతి చోట కూడా అక్షరాలు దిద్ది వాళ్ళకి నేర్పిస్తున్నామండి. ఇది మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది అంగన్వాడీని చేరిస్తే. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా అంగన్వాడీని చేర్చాలని నేను కోరుకుంటున్నాను. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.